హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్ని మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వలేదు, రీడింగ్ అంతా చూసామనుకుంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ స్టార్టింగ్ కార్డ్ 3 of Cups, King of Cups, King of Coins. ఓకే, Ace of Swords, వెరీ నైస్. సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. బట్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటే దిస్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. ఎందుకు, ఏ విషయంలో కన్ఫ్యూజ్డ్ అనుకుంటే ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇతను. దిస్ ఈజ్ మేల్ ఎనర్జీ. ఓకే, మేల్ ఎనర్జీ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఒకవేళ మీ పర్సన్ ఫీమేల్ అయినా ఫీమేల్స్కి కూడా ఇది రెజొనేట్ అవ్వచ్చు. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఒక లవ్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఒక కాన్వర్సేషన్ కూడా నడుస్తుంది మీ ఇద్దరి మధ్య విదిన్ కమింగ్ వీక్స్ ఆర్ కమింగ్ డేస్. 7 days, 7 weeks, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 7 hours. ఓకే, ఏం మాట్లాడతారు ఈ కాన్వర్సేషన్లో, ఏం మాట్లాడాలని ఉంది ఈ పర్సన్కి అంటే ఒక లవ్ ఆఫర్ ఇస్తారు మీకు. అది ఎలాంటి ఆఫర్ అంటే ఈ పర్సన్కి అది ఎలా ఉంటుందంటే ఆఫర్ టెక్నికల్లీ అదొక లవ్ ఆఫర్ టెక్నికల్ లాంగ్వేజ్లో. కానీ అది ఎలా ఉంటుందంటే జస్ట్ మనం ఒక కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఒక కప్లో ఈ కాఫీ పౌడర్ వేసి ఇచ్చేసి ఇదే మీ కాఫీ అన్నారనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఆర్డర్ ఇచ్చింది కాఫీ పౌడరా ఆర్ కాఫీయా? అలా ఉంటుంది ఈ ఆఫర్. అది లవ్ ఆఫరే, కానీ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ ఒకవేళ ఇన్ ద ఫ్యూచర్ మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఫైట్ చేయలేక మళ్ళీ దే విల్ గో బ్యాక్, డ్రాప్ అయిపోతారు ఆ రిలేషన్లో. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటనంటే దట్ ఫైటింగ్ స్పిరిట్ ఈజ్ మిస్సింగ్. ల్యాక్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ అది లేదు. ఫైట్ చేస్తాను, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైట్ చేస్తాను, ఈ కనెక్షన్లోనే ఉంటాను, లైఫ్ లాంగ్ మీకు సపోర్టింగ్గా ఉంటాను, అది లేదు ఈ పర్సన్కి. బట్ ఇక్కడ ఏంటంటే ఏమైనా వస్తాయేమో ప్రాబ్లమ్స్ అనుకుంటూ భయంగా మీకు ఆ లవ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. అది మీకు ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఆ బ్రెడ్ క్రమ్స్ ఇంకా విసురుతూనే ఉన్నారేమో అనిపిస్తుంది మీకు. కానీ అది కాదు, ఇక్కడ కొంచెం రిస్క్ ఉంది ఈ పర్సన్కి. అదే ఆలోచిస్తూ మీతో ఇలా బిహేవ్ చేస్తారు ఈ పర్సన్. అండ్ ఏంటి ఆ రిస్క్ అంటే ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి. సమ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఉన్నాయి, మీ లైఫ్లో లేవు. మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. సో అది మీకు చెప్పాలని లేదు ఈ పర్సన్కి. అది చెప్తే ఒకవేళ ఓహో, సో అలాంటి పర్సన్ కోసం మిమ్మల్ని వదిలి ద అదర్ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారని మేబీ మీరు కొంచెం మీ పర్సన్ని అలా వెటకారంగా మాట్లాడవచ్చు. సో అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. సో మీతో ఎక్కువ మాట్లాడాలన్నా కూడా ఈ పర్సన్కి అదే భయం. మీరు తిరిగి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు కదా,
వాట్ అబౌట్ థర్డ్ పార్టీ, వాట్ అబౌట్ యువర్ పర్సన్, ఇలా అడుగుతారు కదా జనరల్గా. సో అలా అడిగినప్పుడు చెప్పడానికి అక్కడ కొంచెం డిఫెక్ట్ ఉంది. ఆ థర్డ్ పార్టీ మ్యానిపులేటింగ్ థర్డ్ పార్టీ. సో నౌ యువర్ పర్సన్ ఈజ్ సింగిల్, దే ఆర్ నాట్ లివింగ్ విత్ థర్డ్ పార్టీ. సో అది మీకు చెప్పడానికి ఈ పర్సన్కి దే ఆర్ సమ్వాట్ షేమ్ఫుల్ అన్నమాట. ఓకే, సో కానీ చెప్పాల్సి వస్తుంది, అది తప్పదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చెప్పాలి, మీ పర్సన్ చెప్తారు కూడా. బట్ అది ప్రాక్టికల్గా మీరే తెలుసుకుంటారు. ఒకవేళ మీ పర్సన్ చెప్పకపోతే మీ పర్సన్ తెలిసిన వాళ్ళు ఎవరో మీకు చెప్తారు, మీ పర్సన్కి ఇలా జరిగింది అని. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, లేదా మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళు ఎవరి ద్వారానో మీకు తెలుస్తుంది మొత్తానికి మ్యాటర్ ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అనేది. ఓకే, అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు మీ పర్సన్ని బ్లాక్ చేసినా, మీ పర్సనే మిమ్మల్ని బ్లాక్ చేసినా, మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీకు మెసేజ్ చేస్తారు, లేదా వేరే అదర్ అకౌంట్స్ ఏదైనా ఓపెన్ చేసి ఆ అకౌంట్ నుండి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు, లేదా మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు. త్రూ యువర్ ఫ్రెండ్స్ ఈ పర్సన్ మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు. సో అలా జరగబోతుంది. కానీ ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇలా ఉంది. ఇక్కడ నేను ఏదో రిస్క్ రాబోతుంది కాబట్టి మీ పర్సన్ మళ్ళీ ఆ రిస్క్ వచ్చినప్పుడు, లేదా ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఎస్కేప్ అయిపోతారు అని చెప్పట్లేదు. కానీ మీ పర్సన్ మైండ్లో ఉన్నది ఇది, ఏదో ఒక ప్రాబ్లం తప్పకుండా వస్తుంది, బట్ దిస్ టైమ్ ఐ విల్ లీవ్ యూ, ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఎనీమోర్ అన్న చెప్తున్నారు ఇక్కడ. బట్ ఆ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు అది కూడా మీరే కనుక సాల్వ్ చేస్తాను అని మీ పర్సన్కి మీరు అది చెప్పాలి, ఆ ధైర్యం చెప్పాలి. అలా చెప్తే కనుక ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారు. కానీ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఆపలేరు, మీ పర్సన్ ఆపలేరు. ఆ ప్రాబ్లమ్స్ ఎటు నుంచి అన్నా రావచ్చు. ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి మేబీ థర్డ్ పార్టీ నుంచి రావచ్చు ఆ ప్రాబ్లమ్స్. ఓకే, సో అది సిచ్యువేషన్, ప్రజెంట్ ఎనర్జీస్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఈ పర్సన్ మీతో ఒక రొమాంటిక్ లైఫ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఓకే, ఈ పర్సన్కి ఎప్పుడైతే మీ మీద ఇంకా ఫీలింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయో అప్పుడు వచ్చి మీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలా చాలా సార్లు జరిగింది. అండ్ ఎప్పుడైతే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీ పర్సన్ గుర్తొస్తూ ఉంటాయో, మీ పర్సన్ ఇబ్బంది పెడుతూ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్, ఈ పర్సన్ సడన్లీ సైలెంట్ అయిపోతూ ఉంటారు. సో ఇంకా స్పేస్ కావాలి ఈ పర్సన్కి హీలింగ్కి. ఓకే, కంప్లీట్గా హీల్ అయిపోతే మీ రిలేషన్షిప్ పైన వర్కౌట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ బట్ దిస్ టైం మీ పర్సన్తో కనుక మీరు మళ్ళీ ఫైట్ చేస్తే మళ్ళీ మీ మధ్య సెపరేషన్ అనేది తప్పదు. అండ్ ఈ పర్సన్ కూడా మీకు అదే చెప్తారు, అదే అనుకుంటున్నారు ప్రజెంట్. మీరు చాలా అగ్రెసివ్ అనుకున్నారు, మీరు బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ మీరు ఇంకెప్పుడు మీ పర్సన్తో మాట్లాడరు అనుకున్నారు. కానీ మీరు చాలా కైండ్గా మాట్లాడుతూ గనక ఉన్నట్టయితే, ఆల్రెడీ కమ్యూనికేషన్ ఉన్నట్టయితే ఈ పర్సన్కి మీ పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్, ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది పడింది. సో మీరు చాలా కైండ్ పర్సన్, మీరు లైఫ్లో మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు ఫేస్ చేయగలరు. సో యు ఆర్ దేర్ బెటర్ లైఫ్ పార్ట్నర్, బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని కూడా అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ మైండ్లో ఎప్పుడు ఒకటే పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, మీ పైన ఫస్ట్ పడిన ఇంప్రెషన్ ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈ పర్సన్కి ఏ ప్రాబ్లం లేదు, ఫినాన్షియల్గా అవనివ్వండి, ఏ విషయంలో అయినా కూడా మీరు ఈ పర్సన్ని ఏ ప్రాబ్లం రాకుండా చూసుకున్నారు. తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేశారు. సో అదే గుర్తొస్తుంటుంది ఈ పర్సన్కి. సో నౌ అగైన్
అదే కావాలి ఈ పర్సన్కి. ఒక హ్యాపీనెస్ ఉండాలి అని అంటే మీరు మీ పర్సన్ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ మీరేమో టోటల్ డిఫరెంట్ ఎనర్జీలో ఉన్నారు. ఏంటి ఆ డిఫరెంట్ ఎనర్జీ అంటే, మీ లైఫ్లో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అదర్ ప్రాబ్లమ్స్, నాట్ రిగార్డింగ్ థర్డ్ పార్టీ. సమ్ స్ట్రగుల్స్ ఏవో ఉన్నాయి మీ ఫ్యామిలీ ఆర్ మీ పర్సనల్ సంథింగ్ లైక్ దట్. ఆ ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీరు. కానీ ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీ పర్సన్ని మీరు చాలా కైండ్గా రిసీవ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు అని ఆ అగ్రెసివ్నెస్, ఆ హార్ష్ వర్డ్స్ ఇవన్నీ ఏమి చూపించట్లేదు మీ పర్సన్ పైన. మీరు ఇదివరకు ఎలా మాట్లాడేవారో అలాగే మాట్లాడుతున్నారు. కానీ దట్ నర్చరింగ్ లాంగ్వేజ్, దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ వర్డ్స్ అవి యూజ్ చేయడం మానేశారు మీరు. ఎందుకంటే మీరిప్పుడు మీ పర్సన్ని మీ పర్సన్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయి ఉన్నారు. సో మీరు ఫీలింగ్స్ పెంచుకోకూడదు మీ పర్సన్ పైన అన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీకు అని అంటే, మీరు ఎప్పటికైనా మీ పర్సన్ కోసమే ఉండాలి. మీరు ఇంకొకరితో కనెక్ట్ అవ్వకూడదు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు. కానీ మీరు మీ పర్సన్ని కాదని ఇంకెవరిని చూస్ చేసుకోకూడదు. సో అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మీకు ఈ లవ్ ఆఫర్, ఈ కమిట్మెంట్ ఇవన్నీ ఇవ్వబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే కొంచెం భయపడే పర్సన్. అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఒక నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్నారు. కమిట్మెంట్ అంటే పారిపోయేవారు ఈ పర్సన్. మీరు చాలాసార్లు కమిట్మెంట్ కోసం మాట్లాడితే ఈ పర్సన్ చాలాసార్లు మిమ్మల్ని గోస్ట్ చేశారు. అండ్ సెకండ్ థింగ్, ఈ పర్సన్ ఇప్పుడు తన ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తుంటే ఇప్పుడు మీరు పారిపోతున్నారు ఇక్కడ. ఓకే, అది కూడా ఎలా అర్థమవుతుంది మీ పర్సన్కి అంటే, ఓకే అప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు, దాంట్లో తప్పేం లేదని మళ్ళీ మీ పర్సన్ అడ్జస్ట్ అయిపోతున్నారు. ఓకే, సో అలా కొంచెం ఎనర్జీస్లో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి ఆఫ్టర్ దిస్ ఎక్లిప్స్. న్యూ మూన్ డే రోజు వచ్చిన ఎక్లిప్స్ వల్ల చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ మీ రిలేషన్షిప్లో. ఓకే, దిస్ నాన్ కమిటల్ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా చేంజ్ అయ్యారు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఇంకొక పర్సన్ని చూస్ చేసుకుని అని బాధపడుతున్నారు ఈ పర్సన్. మిమ్మల్ని చూస్ చేసుకుని ఉంటే స్టార్టింగ్ నుండే ఈ పర్సన్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఈ టైంకి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవారు. ఆ లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఉండేది. అలా రకరకాలుగా బాధపడుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో ఈ పర్సన్ యాక్చువల్గా ఇక్కడ మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నారు. దాంట్లో ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి. దాంట్లో ఏముంటాయంటే, ఈ పర్సన్ మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తారు. అవి రిగార్డింగ్ మీ బిజినెస్ ఆర్ మీ జాబ్, దానికి సంబంధించి కూడా ఉంటాయి. ఇక్కడ మీ పర్సన్ కనుక ఒకవేళ మీరిద్దరూ జాబ్ చేసేవాళ్ళైతే మీరిద్దరూ కలిసి ఒకే కంపెనీలో జాబ్ చేద్దాం అనే ప్లాన్స్ కూడా వేస్తారు ఈ పర్సన్. ఆర్ మీరు ఒకవేళ బిజినెస్లో కనుక ఉంటే మీ బిజినెస్లో ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. ఓకే, సో ఇక్కడ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ విషయంలో. ఓకే, సో సడన్ డెసిషన్స్ తీసుకుంటారు ఈ పర్సన్. యాక్చువల్లీ సమ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఈ పర్సన్ లైఫ్లో ఉన్నారో మీ పర్సన్ చీట్ చేశారు. బట్ ఎందుకు చీట్ చేశారు అంటే, ఈ పర్సన్ అసలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దట్ థర్డ్ పార్టీతో కమిట్మెంట్ తీసుకున్నారు అండ్ కమిట్మెంట్ ఇచ్చారు. బట్ వాళ్ళు ఏం చేశారు మీ పర్సన్ని అంటే, మీ పర్సన్ని కనీసం ఒక లైఫ్ పార్ట్నర్గా చూడడం కానీ, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అలాంటివి ఏమీ ఇవ్వలేదు ఇక్కడ ఈ పర్సన్.
సో తర్వాత ఏం జరిగింది కమిట్మెంట్ తర్వాత ఈ పర్సన్ లైఫ్లో అంటే మీ పర్సన్ ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ విషయంలో? అగైన్ ఫైనాన్సెస్లో. ఫైనాన్షియల్లీ మేబీ మీ పర్సన్ కొంచెం లో వైబ్రేషన్లో ఉండొచ్చు. ఈ లో వైబ్రేషన్ వల్ల మీ పర్సన్ అసలు మ్యారేజ్కే ఇంకా ఎలిజిబిలిటీ లేదు అన్నట్టుగా మీ పర్సన్ని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అది ఈ పర్సన్కి నచ్చలేదు. ఓకే, కొన్ని లైస్ అండ్ డిసెప్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. లైయింగ్, చీటింగ్, స్టీలింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, మీ పర్సన్కి ఏవో కొన్ని అబద్ధాలు చెప్పి ఆ కమిట్మెంట్ అనేది మీ పర్సన్ దగ్గర తీసుకున్నారని వాళ్ళు కూడా ఇచ్చారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈ పర్సన్ అట్లీస్ట్ ద థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో అట్లీస్ట్ మాట్లాడటానికి కూడా ఈ పర్సన్కి నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అని అంటే ఈ పర్సన్ చేసుకునేది రాంగ్ చాయిస్ అండ్ మేబీ దట్ థర్డ్ పార్టీ ఎనర్జీస్లో ఈ పర్సన్ చాలా సఫర్ అయ్యారు. కొన్ని ఇయర్స్గా సఫర్ అవుతూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకున్నారు అంటే మేబీ డివోర్స్ ఆర్ అన్మ్యారీడ్ అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కనుక అయితే ఆ రిలేషన్ నుండి కంప్లీట్గా డిటాచ్ అయిపోవాలి అని డిసైడ్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇలాంటి మాటలు కూడా చెప్తారు. ఓకే, వాళ్ళిద్దరూ కనుక ఒకవేళ కమ్యూనికేషన్ కనుక లేకపోతే థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ అకౌంట్స్ నుంచో ఇలాంటి మెసేజెస్ వాళ్ళకి పంపిస్తారు. ఏమనంటే ఇదే పీరియడ్ కనుక కంటిన్యూ అవుతే అంటే ఇదే సెపరేషన్ కనుక వాళ్ళు అలా కంటిన్యూ చేసిన మీ పర్సన్ని మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఇన్సల్ట్ చేస్తూ వచ్చిన ఈ రిలేషన్ని నేను కట్ చేసుకుంటాను అని లైక్ సమ్ వార్నింగ్ లాంటి మెసేజెస్ వాళ్ళకి అందేటట్టు పంపిస్తారు. ఇక్కడ ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా ఆలోచించారు, బట్ థర్డ్ పార్టీకి కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఇచ్చేశారు. ఓకే, బట్ ఇక్కడ హెల్ప్ చేసింది మీరు అన్ని విషయాల్లో, బట్ మీ పర్సన్ హెల్ప్ చేసింది ఇంకొకరికి. మీ హెల్ప్ని జస్ట్ క్యాజువల్ హెల్ప్ అన్నట్టు తీసుకున్నారు. మీ రిలేషన్ని క్యాజువల్ రిలేషన్గా ట్రీట్ చేశారు. సో అందుకే మీరు కమిట్మెంట్ అడిగితే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదా మీ కమిట్మెంట్ రిజెక్ట్ చేసి ఉండొచ్చు. సో మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు మీరు చాలా ఫీల్ అయ్యారు అండ్ మీరు కొన్ని రోజులు ఆ డిప్రెషన్ అలాంటి ఎనర్జీస్లో ఉన్నారు. బట్ అగైన్ మీరు బయటకు వచ్చేసారు ఆ ఎనర్జీ నుండి. ఎందుకంటే మీరు ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్, హైలీ నాలెడ్జబుల్ పర్సన్, బట్ మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ టైప్లో ఉంటుంది. మీ పర్సన్ బిహేవియర్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్, చైల్డిష్ నేచర్ అలా ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనకి ఈ ఎనర్జీస్ ఎందుకు వచ్చాయంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ పర్సన్కి ఎస్కేప్ అయిపోవడం అలవాటు. అది ఎంత మంచి రిలేషన్షిప్ అయినా ఎస్కేప్ అయిపోతానంటారు అంతే, ఆర్ సైలెంట్ అయిపోతారు జస్ట్. తర్వాత ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. సో ఇది మీకు కొంచెం ఎలా అనిపిస్తుందంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పర్సన్ పైన సీరియస్గా ఏమి యాక్షన్ తీసుకోలేరు, కనీసం మీ పర్సన్ని తిట్టలేరు, ఏమి అనలేరు. ఎందుకంటే సడన్లీ సైలెంట్ అయిపోతారు జస్ట్ అంతే. మీ పైన ఏది ఆ రియాక్షన్ ఏం కనబడదు, మీ పైన ఏమి యాక్షన్ తీసుకోరు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ట్రై చేయరు. జస్ట్ అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు మీ పర్సన్. అలా చేస్తూ వచ్చారు చాలాసార్లు, అది కూడా మీకు తెలుసు. సో ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ అదే సిచ్యువేషన్ కనుక ఒకవేళ వస్తే, ఏదైనా ఒక మేజర్ రిస్క్ కనుక వస్తే మీ రిలేషన్షిప్లో, మళ్ళీ ఈ పర్సన్ డ్రాప్ అయిపోవాలి కదా అని అనుకుంటున్నారు. సో అందుకే కంప్లీట్గా రాలేకపోతున్నారు. అంటే మీకు మీ వైపు ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో రాలేకపోతున్నారు, ఒక స్ట్రాంగ్ డెసిషన్
తీసుకోలేకపోతున్నారు ఎందుకు అని అంటే అసలు రీజన్ ఇది. ఏదో రిస్క్ ఉంటుంది, మీతో రిలేషన్షిప్ అంటే కొంచెం రిస్క్ ఉంటుంది, అలా ఫీల్ అవుతున్నారు. సో ఆ రిస్క్ ఏమొచ్చినా మీరు ఫేస్ చేస్తాను అని కనుక మీరు చెప్తే కొంచెం ధైర్యంగా ఉంటారు మీ పర్సన్. కానీ మీ దగ్గర ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు, కానీ మనసులో ఏముంటుందంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రిస్క్ వస్తుంది అన్న ఇదిలో ఉంటారు. సో మీరు ప్రజెంట్ మీ పర్సన్కి ఏమి అడగకండి, ఏమి చెప్పకండి. మీ పర్సన్ ఏదైనా చెప్తే వినండి. మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ థర్డ్ పార్టీతో డిటాచ్ అయిపోయినా కూడా ఇంకా థర్డ్ పార్టీతో కలిసి ఉన్నట్టుగా మీకు చెప్తారు. ఓకే, ఎందుకంటే మీరు టీజ్ చేయొచ్చు కదా మీ పర్సన్ని, అది నచ్చక ఇంకా కలిసి ఉన్నట్టే చెప్తారు. బట్ తర్వాత మీరు తెలుసుకున్న తర్వాత మీ పర్సన్కి అడుగుతారు ఇట్లా, అప్పుడు మేబీ ఓపెన్ అప్ అయి చెప్పొచ్చు, లేదా అప్పుడు కూడా ఇంకా దాచిపెట్టచ్చు అదే విషయం, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నట్టుగా మీకు చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఈ పర్సన్కి కావాల్సింది ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నా కూడా మీ పర్సన్తో మీరు కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, అలా గనక మీరు ఉన్నట్టయితే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అనేది మీ పర్సన్ ఒపీనియన్. బట్ అది ఎంతమంది ఒప్పుకుంటారు ఇక్కడ? కొంతమందే ఒప్పుకుంటారు. ఎలాంటి వాళ్ళు ఒప్పుకుంటారంటే మీరు మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలాగూ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఉండరు అనుకున్న వాళ్ళు ఒప్పుకుంటారు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటారు తప్పకుండా. కానీ చాలామంది రిలేషన్ నుంచి డ్రాప్ అవుతారు, లేదా ఇంకా స్టక్ ఎనర్జీలో ఉండిపోతారు. ఎందుకు అని అంటే మీ పర్సన్ లైఫ్లో ఇంకొక థర్డ్ పార్టీ ఉండగా మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ ఎందుకు ఆ స్ట్రగుల్స్ మళ్ళీ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది అని మీ బౌండరీస్లో మీరు ఉండిపోతారు. సో ఇలా రెండు రకాలుగా మీరు రియాక్ట్ అవ్వచ్చు. మీ పర్సన్ ఉన్నది ఉన్నట్టు కనుక చెప్పకపోతే ఇలా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఫేస్ చేయాలి మీ పర్సన్. ఓకే, సో ప్రాబ్లం అంతా మీ పర్సన్ సైడ్ నుంచి ఎక్కువ కనిపిస్తుంది. మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఈ రిలేషన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. దట్ ల్యాక్ ఆఫ్ ఫైటింగ్ స్పిరిట్ వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఇదొక హ్యాపీ రిలేషన్గా చేంజ్ అవ్వబోతుంది. ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఈ పర్సన్ మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ మీ దగ్గర కూడా కమిట్మెంట్ తీసుకోవాలి అనే మీ వైపు రాబోతున్నారు. మీతో మళ్ళీ మాట్లాడతారు ఈ పర్సన్. మేబీ ప్రజెంట్ చాలా బిజీ ఉండొచ్చు, అందుకే మీతో మాట్లాడట్లేదు. సో ఎప్పుడైతే ఈ పర్సన్ ఫ్రీ అవుతారో మళ్ళీ మీతో చాటింగ్ ఆర్ కాలింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఫైనాన్షియల్లీ ఈ పర్సన్ చాలా వీక్ ఉన్నారు ప్రజెంట్ అయితే. బట్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మళ్ళీ ఆ స్ట్రగుల్స్ అనేవి పోతాయో ఈ పర్సన్ ఇంకా హ్యాపీగా ఉండడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది ఉంటుంది, కానీ అది కొంచెం లేట్గా వస్తుంది. వై? బికాస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్. ఎస్, ఐఎమ్ హియరింగ్ నంబర్స్ 24, 22, 7, 9 and 19. ఈ డేట్స్ సిగ్నిఫికెంట్ ఆర్ ఈ నెంబర్స్ సిగ్నిఫికెంట్. ఓకే, సిగ్నిఫికెంట్ నంబర్స్ అంటే మేబీ మీ బర్త్ నెంబర్స్, మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్, మీరు విడిపోయిన డేట్స్, మిమ్మల్ని బ్లాక్ చేసిన డేట్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ నెంబర్స్తో మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఏరీస్, లియో, సాజ్, టోరస్, వోగు, కాప్రికాన్, మేష, సింహ, ధనుష్ రాసులు, వృషభ, కన్య, కుంభరాశులు, మిథున, తుల,
మకర, కర్కాటక, వృశ్చిక అండ్ మీనరాశులు. లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది ఎక్కువ ఇక్కడ. ఎస్, ఇక్కడ మీ పర్సన్ మీతో చాలా మాట్లాడాలనే అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నారు. ప్రజెంట్ నేను రీడింగ్ చేస్తున్న టైంకి కూడా మీ పర్సన్ అదే అనుకుంటున్నారు. ఒకవేళ మీతో ఈరోజు కనుక మాట్లాడకపోతే ఈ పర్సన్ ఎప్పుడు మీకు మెసేజ్ చేస్తారు అని అంటే మిడ్నైట్ అవర్స్లో మెసేజ్ చేస్తారు. లైక్ 2 PM, 3 PM, 4 PM, సారీ 2 AM, 3 AM, 4 AM ఈ టైమ్స్లో ఈ మెసేజెస్ అనేవి ఈ టైమింగ్స్లో వస్తాయి. ఓకే, ఎందుకు ఆ టైమింగ్లో పంపిస్తారు? అలాంటి ఆడ్ టైమింగ్లో మెసేజ్ ఎందుకు వస్తుంది అంటే మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు ఏంటంటే ఆ టైంలో కూడా మీ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు. సో దే ఆర్ అనేబుల్ టు స్లీప్ అనేది మీకు చెప్పాలనుకుంటున్నారు. అందుకే అలాంటి టైంలో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ సింగిల్ ఆ టైంలో మీకు కాల్ రావచ్చు. ఆర్ మీరు ఒకవేళ సింగిల్గా లేనట్టయితే మెసేజ్ వస్తుంది. బట్ ఆ మెసేజెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఒకసారి కమ్యూనికేషన్ స్టార్ట్ అయితే చాలా ఫాస్ట్గా ఆ కమ్యూనికేషన్ అనేది వెళ్తుంది. ఓకే, అంటే మీరు ఎస్ అనే వరకు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చేస్తారు రిగార్డింగ్ దట్ కమిట్మెంట్. మ్యారేజ్ అనేది ఉంది ఈ పర్సన్ మైండ్లో. మిమ్మల్ని వీలైనంత త్వరగా మ్యారేజ్ చేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా అంటే ఇక్కడ టైం ఫ్రేమ్ ఏమొస్తుందంటే మార్చ్, ఏప్రిల్ వస్తుంది. మేబీ ఎంగేజ్మెంట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ మ్యారేజ్ అవ్వచ్చు. అండ్ మ్యారేజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 601 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.